ఒకప్పటి యాదగిరి గుట్టను గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంగా సరికొత్తగా భారీ ఎత్తున అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి గుర్తింపు తీసుకురావడమే ధ్యేయంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. ఆలయ నిర్మాణాన్ని చూసిన ఎవరైనా అద్భుతం అనకమానరు. అయితే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత దర్శించుకున్న భక్తులు మాత్రం అక్కడి సౌకర్యాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత, టాయిలెట్ల విషయంలో ఎక్కువ మంది ఫిర్యాదులు చేశారు. దీంతో ఇటీవల కొండపై టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ టాయిలెట్లను భక్తులే పాడు చేస్తుండడం బాధాకరం. కొత్తగా నిర్మించిన జెంట్స్ టాయిలెట్లలో తిని పడేసిన గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. కాల్చి పడేసిన సిగరెట్ బీడీలు, తిని పడేసిన గుట్కా ప్యాకెట్లు టాయిలెట్లలోని కిటికీలు, వాటర్ పైపుల వద్ద కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్రం వద్ద టాయిలెట్లలో ఈ పరిస్థితిని చూసిన కొంతమంది భక్తులు అసహించుకుంటున్నారు. దీనికి తోడు టాయిలెట్లోని ఒక ట్యాప్ వద్ద ఖాళీ మద్యం బాటిల్ కూడా కనిపించింది. అసలు పుణ్యక్షేత్రం వద్దకు గుట్కాలు, సిగరెట్లు, మద్యం లాంటివి ఎలా అనుమతిస్తున్నారని, ఇది అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని కొంతమంది భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.